మూవీ విషయానికొస్తే మూవీ అయితే బావుంది. సూపర్ కేక ఎక్సలెంట్ కాదు గానీ గుడ్ మూవీ. హీరో 'శర్వానంద్' చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. చాలా బాగున్నాడు. 100% ఆ క్యారెక్టర్‌కైతే ప్రాణం పెట్టి చేశాడు. అనిపించింది చూస్తే. సో, హీరో తర్వాత మాట్లాడాల్సిన పర్సన్ ఎవరు అంటే డైరెక్టర్. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఈ రకమైన బైక్ రేసింగ్ అయితే, ఈ డర్ట్ బైక్ రేసింగ్ సీన్స్ అయితే ఎవ్వరు చూపించలేదు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు. వావ్! అనే ఎక్స్‌పీరియన్స్ అయితే క్రియేట్ చేశాడు బైక్ రేసింగ్ సీన్‌లలో. మూవీ స్టోరీ లైన్, స్టోరీ టెల్లింగ్ గూడా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశాడు. చిన్న చిన్న డ్రాబ్యాక్ ఉన్నాయి. తర్వాత చెప్తాను. బట్ ఓవరాల్‌గా అయితే మంచి మార్క్స్ అయితే కొట్టాడు ఈ డైరెక్టర్. నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ద మూవీ వచ్చేసేటప్పటికి 'రాజశేఖర్.' సో, స్టార్టింగ్ అన్నప్పుడు ఏముంటదిలే ఈ క్యారెక్టర్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనుకున్నా గాని, మూవీ కొంచెం ముందుకెళ్ళేంత వరకు ఈ క్యారెక్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా, పవర్‌ఫుల్‌గా గూడా ఉంది. రాజశేఖర్ గూడా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు ఈ క్యారెక్టర్ తనే జెప్పాలి. పవర్‌ఫుల్ కోచ్ క్యారెక్టర్‌లో చాలా చేశాడు. అండ్ బీజీఎంకొస్తే మళ్ళీ ఇందాక చెప్పాను నేను 'అల్లు అర్జున్' థియేటర్‌లో చూసాను ఇది సినిమా. నిజంగా బీజీఎం బావుందో తెలీదు. ఆ థియేటర్ ఎఫెక్ట్ అలా ఉందో తెలీదు గానీ, నాకైతే మూవీ నుంచి బయటికొచ్చిన తర్వాత ఆ డే అంతా గూడా ఆ బీజీఎం అయితే నాకు వినిపిస్తూనే ఉంది. ఇంకా నా చెవుల్లో అంత బా నచ్చింది నాకు. నెగెటివ్స్‌కొస్తే కొన్నున్నాయి నెగెటివ్స్ ఇందులో. ఏంటి అంటే అవి, ఇలాంటి బైక్ రేసింగ్ మూవీ అనగానే, బైక్ రేసింగే గాదు ఏ రేసింగ్ మూవీ అనగానే ఒక ఫార్ములా ఉంది. రేస్ జరుగుతా ఉంటది. విలను హీరోని ఓడించడానికి కొంతమంది రౌడీలను పెడతాడు ఆ రేస్‌లో. వాళ్ళు హీరోని కింద పడేస్తారు. రేస్ జరుగుతూనే ఉంటది. హీరో కొద్దిసేపు నిద్రపోతాడు. వెంటనే లెగిసి అటు ఇటు చూస్తే ఎవరు ఉండరు. ఇంగప్పుడు బయలుదేరతాడు మళ్ళీ బైకేసుకొని. అందరిని ఓడించి రేస్ అయితే గెలుస్తాడు. ఈ ఫార్మాట్ అప్పుడెప్పుడో వచ్చిన 'నిన్నే పెళ్లాడతా' నుంచి ఎన్నో సినిమాల్లో చూసాం. సో, ఈ బైకర్‌లో కూడా అదే టెంప్లేట్ అయితే వాడారు. అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది. ఇది కాకుండా ఇంకేమన్నా ప్లాన్ చేస్తే క్లైమాక్స్ బావుంటది అని నేను సినిమా స్టార్టింగ్‌లోనే అనుకున్నా. బట్ ఇదే చేశారు. అది కొద్దిగా డిసప్పాయింట్‌మెంట్. ఇంకో నెగెటివ్ ఏంటంటే మూవీలో ఫస్ట్ నుంచి బైక్ రేసింగ్ ఓన్లీ హీరో అండ్ హీరో అపోజిషన్‌లో ఉండే ఒక క్యారెక్టర్ మధ్య జరుగుద్ది. ఓకే. వాళ్ళు లోకల్‌గా రేసింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగితే ఓకే. యాక్సెప్టబుల్. బట్ ఒకానొక టైమ్‌లో మలేషియాలో ఇంటర్నేషనల్ రేసింగ్‌లో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ కూడా ఇంకా వరల్డ్‌లోనే వీళ్ళకన్నా బెస్ట్ రేసర్స్ లేనట్టు వీళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్ జరుగుతున్నట్టు చూపిస్తారు. అది కొంచెం అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరని ఇంకెవరు లేరా రేసర్స్ అని అనిపించింది నాకు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే టాప్ బైక్ రేసర్ అయిన హీరో పెళ్లి చేసుకోవటం వల్ల బైక్ రేసింగ్‌కి దూరం అయిపోయాడు. వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న హీరోకి లవర్ అఫైర్స్ పెట్టుకొని పెళ్లి చేసుకొని దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని అతను అర్థం చేసుకోలేక రేసింగ్‌ని క్విట్ చేసి ఎళ్ళిపోతాడు. ఈ పాయింట్ చాలా మన మూవీస్‌లోని ఈ పాయింట్ అయితే చెప్తారు. ప్రతి స్పోర్ట్స్ డ్రామాలో ఈ పాయింటే. ఏంటంటే ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్ ఉన్న స్పోర్ట్స్ మెన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ వల్ల ఆ గేమ్‌ని ఆపేస్తాడు. మళ్ళీ అతనికి అతనే రియలైజ్ అవుతాడు. నేను ఆ గేమ్ ఆడాలని చెప్పి. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఛాంపియన్ ప్రూవ్ చేసుకుంటాడు. ఈ టెంప్లేట్ ఈ మూవీలో కూడా ఇదే సేమ్ టెంప్లేట్. బట్ జెర్సీ ఫ్లేవర్ అయితే నాకు చాలా చోట్ల కనిపించింది మూవీలో. సో, ఇది కాకుండా ప్రతిసారి ఫ్యామిలీ మీద ఎయకుండా ఇంకేదన్నా కొత్త పాయింట్ తీస్తే బావుంటది అనిపించింది. సో, ఓవరాల్‌గా అయితే నా ఒపీనియన్ ఇది ఈ మూవీ గురించి.